పింక్ మినీ ఇయర్స్ నుంచి బ్యాక్ విత్ బ్యూటిఫుల్ కోటా సారీస్ చూపిస్తున్నాను అనమాట. ఎంత చక్కగా ఉందో చూసారు కదా. బట్ బ్లౌజ్ మాత్రం నేను వేసుకున్నది కాదు, మన దగ్గర బ్యూటిఫుల్ బ్లౌజెస్ ఏమైనా ఉంటాయి, అన్ని శారీస్ మీదకి సెట్ అయిపోతుంది. అట్లాంటి కలంకారీ బ్లౌజ్ అనమాట. సో ఈ శారీ మీదకి చక్కగా ఉంది. బట్ బ్లౌజ్ ప్రైస్ ఈజ్ హయ్యర్ దెన్ 2-3-4 టైమ్స్ హయ్యర్ దెన్ శారీ అనమాట. బేసిక్గా విషయం ఏంటంటే ర్యాక్ సేల్లో ఈరోజు కోటాస్ పెడుతున్నాం. మనం చాలా కోటా శారీస్ చూపిస్తున్నాము. బేసిక్ రేంజ్ 2350 నుంచి స్టార్ట్ అవి మనకి 3450 దాకా ఉన్న శారీస్ అన్నీ కూడా ఫ్లాట్ 1550 విత్ ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉన్నాయి. సో క్లియరెన్స్ అనమాట ర్యాక్ సేల్లోను. సో ఈ ఆపర్చునిటీ అయితే రాదు మనకి, అండర్ కాస్ట్ అనుకోవచ్చు. సో చూసారు కదా, బెస్ట్ 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 డీల్ 1550 నేను వేసుకున్న శారీ. దీనికి మంచి హకోబా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. దీంట్లో హకోబా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మేము సెట్ చేసి కూడా ఇస్తున్నాం అనమాట. సో ఫ్యాబ్రిక్ ప్రైస్ 600కి సెల్. ఆ సారీ ఒక్కదానికి అన్నిటికి కాదు, నేను వేసుకున్న దానికి యాక్చువల్గా బ్లౌజ్ పీస్ కనిపించలేదు కనుక మనం హకోబా బ్లూ కలర్ హకోబా సెకండ్ చూపియమ్మా, అది అది ఆ హకోబా వస్తుంది అనమాట. ఆప్షన్స్ చేంజ్ చేయటం లేదండి, 1 మీటర్ ఫ్యాబ్రిక్ వస్తుంది. రిమైనింగ్ వాటికి దీనికి అదే వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చి మంచి గ్రీన్ కలర్ అనమాట. ఈ శారీ బేసిక్ ప్రైస్ మనకి ఆల్మోస్ట్ 2850 అనుకుంటాను నేను. ఫ్లాట్ 1550కే అవైలబుల్ ఉంది, అంతేనా? ఓకే, 2350 సారీ 2350 ఫ్లాట్ 1550కే అవైలబుల్ ఉంది. సిల్వర్ వీవింగ్, నేను వేసుకున్నది గోల్డ్ వీవింగ్, ఇది సిల్వర్. ఏది కావాలో మీరు నాకు మెన్షన్ చేయండి. గోల్డ్ వీవింగ్ ఇది, అండ్ లైట్ గ్రీన్ ఎంత బాగుందో గోల్డ్ వీవింగ్. సో ఇవన్నీ కలర్స్, ఇదొకటి సేమ్ డిజైన్ ఓపెన్ చేసేరుగా చూపించేస్తున్నాను. గోల్డ్ వీవింగ్లో 2 కలర్ చాలానే ఉన్నాయిలే. ఇందులో ఎల్లో, నేను ఇది మ్యాంగో ఎల్లో, అది లెమన్ ఎల్లో, 2 డిఫరెంట్ ఎల్లోస్ ఉన్నాయన్నమాట. సో చూసారు కదా, ఓన్లీ ఫర్ 1550 ఈ శారీస్ అన్నీ కూడా 2250 రేంజ్ నుంచి 3250 రేంజ్ దాకా ఉన్న శారీస్ అనమాట. నెక్స్ట్ శారీ అండి, సిల్క్ కోట. ఇది కూడా బ్యూటిఫుల్ శారీ అనమాట. 2500 ఇది 1550 2500. అంటే మా సేల్స్ ఎప్పుడు కూడా ర్యాక్ సేల్స్ ఇలాంటివి బేసిక్గా పర్సంటేజ్ బేస్ ఎప్పుడు ఉండదు. ఇది ఇప్పుడు వచ్చి 20% అయితే మనకి నడుస్తుంది. ఇది 2850 అనమాట. సో 2850 టిష్యూ కోట. ఇది చాలా బాగుంది, లహంగాకి అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి. సో టక్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ అనదర్ ప్రెటీ పీస్ అండి. టిష్యూ కోటాలోనే ఇంకొక బ్యూటిఫుల్ పీస్ చూపిస్తున్నాను నేను. అన్నీ సింగిల్సే కదా. 2950 అగైన్ అండి, 2950 ఓన్లీ ఫర్ 1550కి అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఎంత చక్కగా ఉన్నాయి. ప్రైస్ ట్యాగ్స్ అన్నిటికీ అక్కర్లేదులే, బేసిక్గా నేను చూపిస్తున్నాను. 2250 రేంజ్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వి మనకి 3250 దాకా ఉన్న శారీస్ అన్నీ కూడా మనకి. ఇది కూడా టిష్యూ కోట, నాకు తెలిసి 329-32 ఉంటుంది. సో ఫ్లాట్ సేల్లో వచ్చేసినాయి అనమాట. అనదర్ ప్రెటీ పీస్ కోటా టిష్యూ అగైన్. మొత్తం అంతా కూడా మనకి ఇట్లా ప్రింట్ వచ్చిందండి, మంచి రోజ్ కలర్ అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చి మంచి ఇట్లాగా ప్రింటెడ్, చాలా బాగుంది, తెలుస్తుందమ్మా. సో ర్యాక్ సేల్లో అన్ని మంచి మంచి చీరలు అసలును. ఇవి చాలా చీరలు ఓపెన్ చేయని మేము, దాంట్లో పేపర్స్ కూడా వస్తున్నాయి, ఓపెన్ చేయని అనమాట. ప్రింటెడ్ ప్యూర్ కోట అండి. ఇది 2 ఎక్స్పెన్సివ్ అనుకుంటున్నాను నేను. మన వాళ్ళు ఈ సేల్లో తెగాక పెట్టేశారు. నాకు తెలిసింది 3950 రేంజ్ది ఒరిజినల్ జెరీ అనమాట. బట్ మన వాళ్ళు పెట్టేశారు కాక నేను ఈ ప్రైస్కి పెట్టేస్తున్నాను. అనదర్ ప్రెటీ పీస్ అండి. ఆల్ ఓవర్ ఇట్లా వచ్చింది, పైతని బోర్డర్ వచ్చింది మనకి, అండ్ టిష్యూ బ్లౌజ్ వచ్చింది. సో బ్యూటిఫుల్ పీస్. సో నెక్స్ట్ శారీ వచ్చి మనకి వచ్చిందనా ఆల్ ఓవర్ అగైన్ మళ్ళీ కోటాలోనే ఇట్లా 2.5 మీటర్స్ ఇట్లాగా. తర్వాత అలా వచ్చింది, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. బ్యూటిఫుల్ పీస్. ఇద్దరు చెరుకొకటి ఓపెన్ చేసుకుంటే నాకు తక్కువ అయిపోతుంది, నేను ఫాస్ట్గా చూపించేస్తున్నాను. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇది మనకి ప్రింట్ అనుకోగలరండి, బట్ ప్రింట్ కాదు, మొత్తం వీవింగ్ వచ్చింది. చాలా బాగుంది చీర. కలర్ కాంబినేషన్ ఇట్సెల్ఫ్ క్యారీస్ అండ్ వీవింగ్ అండి. ఇది చీర అంతా కూడా వీవింగ్ అనమాట. ఇట్లాగా 2628 ఉంది. అనదర్ ప్రెటీ పీస్. ఇది కూడా అంతే 2628 ఉంది. బ్యూటిఫుల్ పీస్. అన్నీ మనకి కోటాల్లో ఒక్కొక్క డిజైన్లో మనకి ఈ డిజైన్ ఉందని మనకి ఆల్మోస్ట్ 6 కలర్స్ మినిమం అండి, 10-12 డిపెండ్స్ అపాన్ అనమాట, అలా వస్తాయి. అందులో 1 or 2 లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయి కదా. సో అవి నేను చూపించేస్తున్నాను అనమాట. అండర్ కాస్ట్లో పెట్టి చూపిస్తున్నాను. ఇందులో ఏది కూడా నాకు
1 or 2 పీసెస్ వచ్చి ఉండొచ్చు 1500కి, కానీ మ్యాక్సిమం పీసెస్ అన్నీ కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి. దిస్ ఈజ్ ద బ్లౌజ్ అనమాట. నెక్స్ట్ వన్ కోటాలో మల్టీ కలర్ కాదు గ్రీన్ అండ్ బ్లూ బార్డర్. ఇవేమీ కూడా నాకు ఆల్మోస్ట్ స్టార్టింగ్ రేంజే నాకు ఈ సారీ ఉందంటే 80నో 90నో పడింది అనమాట. ప్రైసింగ్ ఎంత 2950, 1900 నాకే పడింది చీర అండర్ కాస్ట్లో అనమాట. ఇవన్నీ కూడా అట్లా చూపించేవే. ఇది 2450కి మనం సెల్ చేసిన శారీస్ అండి ఈ శారీస్. నెక్స్ట్ వన్ వచ్చి మనకి అనదర్ ప్రెటీ పీస్, సింపుల్ అండ్ సోబర్ ఉంది, డిఫరెంట్ పీస్ అని చెప్పాలి. ఇది పైన కింద సాటిన్ బోర్డర్ వచ్చింది. బ్లౌజ్ ఏమొచ్చింది దీనికి, చాలా డిఫరెంట్ పీస్ అండి. ఇలా ప్లెయిన్ బ్లౌజ్, బట్ పింక్ అట్లాగే ఏమైనా కొంచెం డిఫరెంట్గా వేస్తే చాలా బాగుంటుంది. అనదర్ బ్యూటిఫుల్ పీస్, ఇది 2450ది, ఆన్ సేల్ 1550 ప్లస్ షిప్పింగ్కి అవైలబుల్ ఉంది. ఒకసారి ఇచ్చేస్తాను ఇంకా. నెక్స్ట్ వన్ వచ్చి మనకి పిచ్వాయి ప్రింట్ అనుకుంటానండి, కాదా లోటస్ ప్రింట్, కలర్ కాంబినేషన్ శారీ చాలా బాగుంది. 3650 రేంజ్ అనుకుంటాను ఇది నేను. ప్రతి పీస్. నెక్స్ట్ వన్ వచ్చి టిష్యూలో ఇంకో డిజైన్ చూపించాము మనం, మరి ఇది కూడా చూపించాము ఫస్ట్లో స్టార్టింగ్లో మనకి చూపించాము. ఇది కూడా ఈ అదే కలర్ ఏమైనా డిఫరెన్స్ ఉందో 2950 అని చూపించాం కదా, ఆ శారీ అండి అది. వద్దు. సో నెక్స్ట్ శారీ వచ్చి మనకి ఆల్ ఓవర్ టిష్యూ బ్యూటిఫుల్ పీస్. నెక్స్ట్ ఇది బ్లౌజ్ వచ్చింది, సింపుల్ కోటా. ఇది ఇంత సింపుల్గా ఉన్నా కూడా ఇది ప్యూర్ 100 గ్రామ్స్ 3650 రేంజ్ ఎంతో. అది ఇది బ్లౌజా, పళ్ళు ఇదా. చాలా బాగుంది చీర, ప్యూర్ అండి. అలా మిగిలిన ప్యూర్ కాదని కాదు, అన్నీ ప్యూరే, అన్నీ కూడా సిల్క్ కోట. లాస్ట్ పీస్ అనమాట, అవి అవి కాదా. సో లాస్ట్ పీస్ చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయి, బ్యూటిఫుల్ కోటా శారీస్. ఇంకో సెట్ ఆఫ్ కోటా శారీస్ కూడా ఉన్నాయి. ఐ థింక్ ఈ రేంజ్ దీని మీద కొంచెం హై రేంజ్. నేను ఇంకొక శారీ ప్లాన్ చేసి అది చేస్తాను దీని రెస్పాన్స్ని బట్టి. ఇదైతే కంప్లీట్ ప్యూర్ అండర్ కాస్ట్ సేల్ అని అనుకోవచ్చు. సో కావాలన్న వాళ్ళు ఇమ్మీడియట్ బుక్ చేయండి, ఎవరికి బ్లాక్ అయితే చేయట్లేదు. సో దట్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.